నన్ను గెలిపించారు. అదే నాకు తోడుగా ఎంపీ గారు వినోద్ కుమార్ గారిని గెలిపిస్తే ఇద్దరం ఉండే అటు రాష్ట్రం నుంచి మేము కేంద్రం నుంచి తను నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆగకుండా చేసుకుంటాం. కాబట్టి మళ్ళా వేరే వ్యక్తికి ఎంపీగా గెలిపిస్తే దాంతో మళ్ళీ గతంలో చూసినా మనం నిధులు కుంటుపడిపోతాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉన్నవారు మాట్లాడే స్థితిలో ఉండరు. అపోజిషన్ వాళ్ళకి గొంతు ఉంటుంది, గొంతుతోటే నిధులు తీసుకురావాలి. కాబట్టి మాకు అడిగే గొంతు, పోరాటం చేసే గొంతును గెలిపించి వినోద్ కుమార్ను పార్లమెంట్ పంపిస్తే ఇటు నేను అసెంబ్లీలో ఇద్దరం పోరాటం చేసి మన హక్కులు సాధించుకుంటాం. మనకు రావాల్సిన నిధులు మనకు రావాలి. ఈ అభివృద్ధి కుంటుపడకూడదు. అభివృద్ధి కంటిన్యూ జరగాలంటే వినోద్ కుమార్ గారిని తనకు అనుభవం ఉన్నది. ప్రతి మేనిఫెస్టో ఎన్నుకున్నారు, పార్లమెంట్లో మాట్లాడినరు. పార్లమెంట్లో మాట్లాడుతూ పాటు అక్కడ కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రానికి నిధులు తీసుకురావడం జరిగింది. అదే రైల్వే లైన్ తీసుకురావడం జరిగింది. ఇట్లా గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా ప్రభుత్వంలో అవసరం లేదు. గొంతు ఉంటే అయిపోయి అడగాల్సిన గొంతు ఉంటే డెఫినెట్గా సాధిస్తాం. కాబట్టి ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నది. కాబట్టి మీరు గెలిపిస్తే మళ్ళా ఈ యొక్క జోడెడ్లలాగా మేము వెళ్ళి అభివృద్ధి ముందుకెళ్తామని చెప్పి అది కోరుకుంటున్నాం. ప్రజలకు చాలా సానుకూల స్పందించారు. వాళ్ళ మనసులో మాట ఇది. మీరు ఉన్నప్పుడే కనబడ్డది ఇది. మాయ మాట చెప్పి ఓట్లేసుకునే పేరు మళ్ళీ కనబడలేదు. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండా కనబడుతున్నారని చెప్పి ప్రజల మాట వస్తుంది. కాబట్టి ఆ మాట ఓటుగా మారిపోతే డెఫినెట్గా కరీంనగర్ నగరం అది అభివృద్ధి ముందుకు వస్తుంది. కాబట్టి అందుకే వినోద్ కుమార్ గారిని మంచి మేడతో గెలిపారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.